అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 14వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. మంచి కాలమనే చెప్పవచ్చు. సర్వత్రా విజయసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. తోటివారితో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అదేవిధంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధైర్యే సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తితో మీ యొక్క ప్రేమ ఫలిస్తుంది. మీ యొక్క కోరికలు నెరవేరును. అదేవిధంగా పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైన విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడడం. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని చేకూరుస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనిచేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలను చేపడతారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో జాగ్రత్త వహిస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. ఉద్యోగంలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడిన. వ్యాపారంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. తల్లితరపు బంధువుల నుంచి మేలు చేకూరుతుంది. ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి కలిసి వస్తుంది. ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగనం. ఉద్యోగమున పదోన్నతులు పెరిగినం. వృత్తి వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఏర్పడినం. గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తెలుగును. రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. భక్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తెలుగును. అనుకున్న దాన్ని సాధిస్తారు. మంచి ఫలితాలను ఏర్పరచుకుంటారు. అదృష్ట యోగం ఏర్పడుతుంది. అదేవిధంగా దైవ బలం రక్షిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి. ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. భూగృహ యోగాలు ఏర్పడిన. బంధువుల కారణంగా మేలు చేకూరుతుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు. మీ యొక్క రంగాలలో ఆటుపోట్లు తొలగున. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థిక సమస్యలు లేకున్నా జాగ్రత్త వహిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగుతారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది.
తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లాభాలు ఏర్పడడం, అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగడం, స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు. గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.